చైనా చుట్టూరు కూడా ఒక డైమండ్ నెక్లెస్ రూపంలో ఆ ప్రాజెక్ట్, దానికి డైమండ్ సర్కిల్ అంటాం అనమాట, డైమండ్ నెక్లెస్ ప్రాజెక్ట్ అంటాం. అది చైనాని కంట్రోల్ చేయడానికి. అంటే చైనా ఇండియన్ ఓషన్లోకి, హిందూ మహాసముద్రంలోకి వస్తే భారతదేశం పసిఫిక్ మహాసముద్రంలోకి వస్తుంది. నువ్వు ఇండియన్ ఓషన్లోకి వచ్చి ఇటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ని, మాల్దీవ్స్ నువ్వు రెచ్చగొడితే, వీటికి ఆయుధాలు నువ్విస్తే, మా ఆయుధాలైన బ్రహ్మోస్ మిసైల్స్, ఇంకా ఎన్నో నేవల్ షిప్స్ని, వీటన్నిటిని మేము ఫిలిప్పైన్స్కి ఇస్తాం, జపాన్కి ఇస్తాం, వియత్నాంకి అమ్ముతున్నాం. కాబట్టి నిన్ను అక్కడ అడ్డుకుంటాను. నువ్వు ఇండియన్ ఓషన్లోకి వస్తే నేను పసిఫిక్ మహాసముద్రంలోకి వస్తా, నువ్వు నన్ను ఇక్కడ ఛాలెంజ్ చేస్తే నేను అక్కడ ఛాలెంజ్ చేస్తా. ఇష్టం వచ్చినట్టు చేయొద్దని చైనాని ఈరోజు ఇండియా ఎదుర్కొంటుంది అనమాట. ఇది మీకు ప్రజెంట్ ఏంటంటే చాలా చిన్న యుద్ధంగా కనపడుద్ది. 21st సెంచరీ, 22nd సెంచరీ వచ్చే దశాబ్దాలు, శతాబ్దాల్లో ఇండియా చైనాలు మహాసముద్రాల మీద వారు చేసుకోబోతున్నాయండి. గుర్తుపెట్టుకోవాలి, మహాసముద్రాలు ఎవరి కంట్రోల్ ఉంటే ప్రపంచం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియా చైనాలు ఆల్రెడీ మహాసముద్రాల మీద మహాయుద్ధాలు మొదలు పెట్టేసినాయి. ఇది